అవి ఇస్తాము ఇవి ఇస్తాము అని చెప్తాను, లేకపోతే కక్ష కట్టి లేపిస్తాను, బండి మీద నిలబడి ఉత్తుత్తగా తమ్ముళ్ళు అంటేనో. పబ్లిక్ ఓట్లు వేయరు, గుర్తు మీద ఓటు పడాలంటే ముందు లీడర్ మీద నమ్మకం ఉండాలి, గుండెల నిండా అభిమానం ఉండాలి, పేరు చెప్తేనే పబ్లిక్ పొంగిపోవాలి, అట్లయితేనే పడతాయి ఓట్లు, అట్లయితేనే వస్తాయి సీట్లు అన్నట్టు సీఎం జగన్ సార్ మీటింగ్లకు వస్తున్న పబ్లిక్ ఆ అభిమానం చూస్తుంటే ఫ్యాన్ పార్టీ ఈసారి కూడా 5వ నెంబర్లోనే తిరిగేటట్టున్నది. అగ చూడుర్రి ఏం పబ్లిక్ అడిగే అవసరమే లేనట్టున్నది. సార్ వస్తున్నాడు అంటే చాలు పబ్లిక్ పుట్లు వస్తున్నారు. సందు లేకుండా నిలబడి జోరుగా జైలు కొడుతున్నారు. ఫ్యాన్ పార్టీ జెండాలు రెపరెపలు ఆడిస్తున్నారు. చూస్తూనే సీఎం జగన్ సారు బస్సు యాత్ర సురువు చేసి 16 రోజులు అవుతున్నది. సారు బస్సు ఎక్కడికి పోయినా ఏ ఊరి మీదకి వెళ్ళిపోయినా పబ్లిక్ పోటెత్తుతున్నారు. ఆపది సాపది చెప్పుకునేందుకు ఎగబడుతున్నారు. పడ్రానోళ్ళు దాడి చేసిరు కాబట్టి సార్ ఎట్లున్నాడో అని చూడనికే కూడా చాలా మంది అభిమానంతో పోతున్నారు. ఇక సారు కూడా అందరినీ నవ్వుకుంటా పలకరిస్తున్నాడు. ఎవ్వలేం తిప్పలున్నదని వచ్చినా ఎవ్వలను నారాజ్ చేస్తలేడు. అందరికి ధైర్యం చెప్తున్నాడు. ఏలూరు జిల్లాలో ఉన్న ఊర్ల పొంటి మస్తు జోరుగా నడిచింది బస్సు యాత్ర. అడుగడుగునా సారుకు పబ్లిక్ ఘనంగా స్వాగతం పలికిండ్రు. అటెనక భీమవరం బైపాస్ రోడ్ల నడిచిన పెద్ద మీటింగ్ లో సారు ఎప్పటి లెక్కనే ఎగస్ పార్టీ వాళ్ళ దుమ్ము దులిపిండు. సైకిల్ పార్టీ వాళ్లకు చంద్రాలకు గట్టిగానే సురుకులు పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తా ఉంది, గమనించే ఉంటారు. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా అక్క, తెలుసా చెల్లెమ్మా? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా? బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. చేసింది లేదు పెట్టింది లేదు, ఉత్తగా గప్పాలు కొట్టుకుంటా తిరుగుతాండ్రు ముగ్గురు దోస్తులు అన్నట్టు వాతలు పెట్టిండు సారు. అంతేకాదు రాయి దాడి గురించి కూడా మళ్ళోసారి గట్టిగానే మాట్లాడిండు. మరి మోసం చేసే చంద్రబాబు మార్గ రాజకీయం ఎలా ఉంటుందో, రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా? 58 నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డ్ అయితే, అందరినీ మోసం చేయటం, నమ్మితే నట్టేయటం, ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు. గిట్ల ముచ్చట్లతోని దుమ్ము లేపుతున్నాడు సారు. సీఎం సారు మీటింగుల కాడ పెద్ద జాతర లెక్కనే అవుతున్నది. ఎటు చూసినా పబ్లిక్కే, ఎవరి చేతులు చూసినా ఫ్యాన్ పార్టీ వాళ్ళ జెండాలే. అటు స్టేజ్ మీద సారు ముచ్చట్లు, ఇటు స్టేజ్ కింద పబ్లిక్ సాపట్లు. సీఎం సారు బస్సు యాత్రకు తీర్థం పోయినట్టే పోతున్నారు పబ్లిక్.